నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 916 రోజులైందండి. ఈ రోజు 917వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారిని కార్యక్రమం ప్రారంభించమని కోరుతున్నాను. సర్వము గురువు మయ్యము, సర్వము గురువు మయ్యము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరి యజ్ఞంలో 917వ రోజు, అంటే 2023 సెప్టెంబర్ 6వ తేదీన మరి దైవీ సుగుణములు అంటే రాక్షస గుణాలకి ఆపోజిటే. దైవీ సుగుణాల్లో మనం కృష్ణ ప్రభువుల 24వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? చిల్లర బోధలనన్నిటిని వల్లరు నిజ బోధ దలసి యొప్పిటి పెద్దల్ పొల్లని ఎందుకే నేనవి వల్లక ఈ బోధ ఎందే వర్తిస్తిజుమీ. కృష్ణ ప్రభు ద్విత్వ లకారాన్ని ప్రాసగా తీసుకుని ఇందులో అద్భుతమైనటువంటి శిల్పాన్ని చెక్కాడు. ప్రబోధ పరిపూర్ణ ప్రబోధ తన శిల్ప చాతుర్యాన్ని చూపించాడు. ప్రూఫ్ ఏంటంటే మనకు నిన్న ఇంతకు ముందు ఏం చెప్పారు? ఆ నేను నచ్చినాడను, అక్కడ నేను అనేది ఫస్ట్ పర్సన్ అండి. ఎట్లా ప్రూఫ్ ఏంటంటే పక్కన నిజకందములు అన్నాడు. అంటే కలకందములు అని చెప్పినటువంటి ఆయనే నిజకందములు అని చెబుతున్నాడు. అంటే చెబుతున్నవాడు ఫస్ట్ పర్సన్, అకర్త. అటు అది తెలిసిపోయిన ఆయన మిగతా బోధలు వింటాడా? ఆ విషయం చిల్లర బోధలనన్నిటినీ ఆ నేను ఇక్కడ నేను వల్లనని చెప్పట్లేదు ఆయన. రచయితగానే చెప్పాలి కదా. ఎప్పుడు కూడా పరిపూర్ణుడు నేను పరిపూర్ణుడు అనడండి. ఆ నేను అన్నాడు. కృష్ణ ప్రభువులో చెప్తా ఉండేది సద్గురువే. ఆ సద్గురు స్వరూపమైనటువంటి వారు ఎవరైనా కూడా చిల్లర బోధలనన్నిటినీ వల్లరు నిజ బోధ తెలిసి ఒప్పేటి పెద్దల్. ఈయన ఆ పెద్ద, కృష్ణ ప్రభువులే ఆ పెద్ద. కృష్ణమూర్తికి కృష్ణ ప్రభువుకి ఇప్పుడు మరి పరిపూర్ణులు తేడా చూడలేరు. చూసారా? అది అసలైన అర్థం. ఈ మిగతా చిల్లర బోధలు అంటే అర్థం ఏంటి? ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సర్వమతములు విరివిగా విడివిడిగా చేసే బోధలన్నీ చిల్లర బోధలే. సర్వమతములు. ఇక్కడ మతం అనే పేరేది? ఒక గ్రూప్, కొంతమందికి పరిమితమైన ప్రబోధ అంటే చిల్లర బోధే. రూపాయి ఉందండి. ఎగ్జాంపుల్ మీకు చిల్లర బోధకి పరిపూర్ణ బోధకి తేడా చెప్తా చూడండి. ₹1 ఉందండి. చిల్లర మార్చేసిన తర్వాత అందులో ఏ రూపాయి కాదు, అంటే ఏ పైసా రూపాయి కాదు. అంతే కదా, అది విడిపోయిందిగా. ₹1 చిల్లర మార్చిన తర్వాత 1 పైసా, 2 పైసలు, 3 పైసలు, పావలా, ₹10, 75 పైసలు, 90 99 పైసల వరకు అది రూపాయి కానే కాదు. కానీ రూపాయి అయిన తర్వాత రూపాయి బిల్లులో నుంచి చిల్లరలు కనపడవు. అవునండి, అవును. ఒక్కసారి చిల్లర మారిస్తే అందులో ఏది రూపాయి అంటే ఏ పైసాను అందులో రూపాయి కాదు. అవును, బాగా గమనించండి. పరిపూర్ణ బోధలో పరిపూర్ణాన్ని తెలియజేయడానికి వచ్చినటువంటి చిల్లర బోధలన్నీ వాటి ఉద్దేశం పరిపూర్ణ బోధన తెలియజేయడమే. అంతే. కానీ ఇక్కడ పూజారి వెంకటేశం గాని, చెప్పేవాడు గాని, వినేవారు గాని ఏ ఒక్కరో పరిపూర్ణము అని చెప్పేదానికి వీల్లేదు. ఎందుకంటే పరిపూర్ణం అది నిత్య ఏకవచనం, నిత్య వర్తమానం ఎప్పుడు ఉండేది. ఆ నేను ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పాను మీకు. ఆ విధంగా చెప్తాను చూడండి. 2లోనూ ఆ ఒకటి ఉంది, 3లోనూ ఒకటి ఉంది. ఈ మూడే కాదు, ఎన్ని లెక్కలేసుకున్నప్పటికీ అన్ని 1లో నుంచి లేఖతో వచ్చినట్టువే. ఏ ఒక్కటి సంపూర్ణం కాదు. కానీ ఫస్ట్ పర్సన్ ఎప్పుడు మారదు. మారని నేను తెలిసిపోయిన తర్వాత
మారే నేను పూజారి వెంకటేశ్వరంలో చెప్పేదానికి ఆడున్నానండి. అది. మళ్ళీ చూసుకోండి. మార నిరాకార నిర్వికార నిరామయమైన ములుగుచ్చ సందులేని దక్షిణామూర్తి తత్వము అవగతమైన తర్వాత వాడు మళ్ళీ ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము గురువు శిష్యుడు ఎంత అవసరం మనకి లేదు. వల్లరు అదెంత అవసరం లేదు వాళ్ళకి. చిల్లర బోధలన్నింటినీ వల్లరు నిజ బోధ తెలిసి ఒప్పేటి పెద్దలు. నిజ బోధ తెలిసినటువంటి వారు ఎవ్వరు కూడా దీన్ని ఒప్పుకోరు. నేను కొత్తగా ట్రాన్స్ఫర్ అయినాను. ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక పెద్ద డిగ్రీ కాలేజ్, 60 మంది ఉన్నారు, స్టాఫే 60 మంది ఉన్నారు. అందులో ఒక ఆయన రోజు వచ్చిన అదే 10 నిమిషాలు కూర్చొని లేచిపోతాడు. ఎందుకు అర్థం కాదు నాకు. ఇన్ని రోజులు తెల్లే ఏదో మాట్లాడతారు వెళ్ళిపోతారు. ఇంతవరకు ఏమీ చెప్పలేదు ఆయన నాకు. ఆయన వస్తా ఉంటే సరే ఇన్ని రోజులు వస్తున్నాడు కదా అని ఒక రోజు పాంచజన్యం ఇచ్చి పంపించినాను. దాన్ని తీసుకుని పోయి వాళ్ళ ఇంట్లో ఇచ్చారట. సరే అది దాని పాటుకు అది పారాయణ జరుగుతా ఉంది. నిన్న యథావిధిగా నిన్న వచ్చాడు. అప్పుడు నిన్న అర్థమైంది ఆయన పలానా అని. ఆయన వేరే ఒక ఆమె వచ్చి సార్ నాకు విష్ణు సహస్రనామాల్లో అర్థాలన్నీ చెప్పాలా అని అడిగి ఆవిడ. దీనికంత కారణం ఏంటంటే టీచర్స్ డే గురు పూజోత్సవం సందర్భంగా ఎవరైనా వచ్చి ఒక 4 మాటలు మాట్లాడండి అని ప్రిన్సిపాల్ గారు పిలిస్తే ఈ గురు బ్రహ్మ శ్లోకానికి అర్థం చెప్పా. ఇంకేం లేదా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని 3 అంటారు కదా. ఈ 3 దేవతలకు సంబంధించిన విషయం అండి. గురు సాక్షాత్ పరబ్రహ్మ అనేది బతికుండే మనిషికి సంబంధించిన వ్యవహారం. బతికుండే మనిషిలో టీచర్ ఈజ్ ద రోల్ మోడల్ ఆఫ్ సొసైటీ. టీచర్ అనేటువంటి వాడు ఆదర్శంగా ఉండాలి కాబట్టి గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే మాట టీచర్కే వర్తిస్తుంది. కాబట్టి టీచర్ది బాధ్యత ఎక్కువ అని 4 మాటలు చెప్పేటప్పటికి ఒక ఆమె వచ్చారు, మేడం గారు, అది దాని గురించి వివరం ఎక్స్ప్లెనేషన్ అడిగేదానికి. అప్పుడు నేను కూర్చొని ఉంటే ఆయన చెప్పేస్తున్నాడు. నా దగ్గర ఇన్ని రోజులు ఏం మాట్లాడినాడు దాని నుంచి సారాంశం ఆయన ఆమెకు చెప్పేసినాడు స్పష్టంగా. అప్పుడు అర్థమైంది, ఓహో రోజు ఈయన దీనికోసం మన దగ్గర వచ్చి అట్లా కూర్చొని లేచిపోతున్నాడు అని అర్థమైంది. అంటే మా ఇద్దరికి మధ్యలో బోధ సందేశం ఏం జరగలేదండి. వస్తాడు 10 నిమిషాలు కూర్చుంటాడు, మాట్లాడితే వెళ్ళిపోతాడు. అంతే, ఏ విషయం డిస్కస్ చేయదు. అది మాట్లాడేదంటే ఆయన సేకరిస్తాడు. ఆశ్చర్యం వేస్తా ఉంది. అన్ని ఆమె చెప్తూ ఆమెకు చెప్పేస్తున్నాడు ఆయన క్లియర్ గా. నేను నోరు తెరవాల్సిన అవసరమే రాలేదు. చూడండి, వాళ్ళు అంటే మిగతా చిల్లర బోధల పట్ల వాళ్ళు ఆకర్షణ లోను కారు అట్లనమాట. కాబట్టి మిగతావన్నీ కూడా పుల్లు. చూడండి, చిల్లర, వల్లరు, పుల్లు, వల్లక, ఇవి దీన్ని ప్రాస అంటారండి. పద్యపాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. ప్రాస. ఈ చిల్లర బోధల్ని నిజం తెలిసిన వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఇప్పుడు కృష్ణ ప్రభువులు నిజం తెలిసిన ఆయన, అవునా కాదు? రచయిత నిజం తెలిసిన ఆయన. నెక్స్ట్ పుల్లు అవి అని వాళ్ళకు తెలుసు. పుల్లు ఆయన ఏం చెప్పాడంటే, నిన్న ఆ మేడం గారికి, మీరు పురాణాలు, విష్ణు సహస్రనామాలు, రామాయణాలు, భారతాలు, మీరు భక్తి, గురువు, శిష్యుడు ఎంత దూరమైనా వెళ్ళండి మేడం, అన్ని భగవద్గీతలో ఒకే ఒక శ్లోకానికి సరిపోవు, పోండి అంతే. ఒకటే మాట. భగవద్గీత తెలిస్తే సర్వం తెలిసినట్టు. భగవద్గీత ఒక్కటి తెలుసుకోవాలంటే మీరు అవన్నీ చదువుకుని రావాలా. భగవద్గీత ఒక్కటి మీకు తెలిస్తే ఇంకా ఏం అవసరం లేదు, పక్కన పెట్టేయండి అన్నాడు. ఒకటే మాట. అంటే భగవద్గీత గురించి ఆయనకు నిజం తెలుసు. అది అన్నిట్లో చెప్పింది భగవద్గీతలో ఉంది, అంతే. అందులో నిన్న మనం మాట్లాడుకున్నాం, ఈ ఒక్క అధ్యాయంలో ఉండేదే పురాణాలు, మళ్ళీ రామాయణము, భారతము, మొత్తం పురాణాలన్నీ కూడా ఉప పురాణాలు, వేదాలు అన్ని ఒక అధ్యాయం కిందకి వస్తాయండి. దైవాసుర సంపత్తి విభాగ యోగం ఒక అధ్యాయం నుంచి వచ్చినట్టు అన్ని. దానికి ప్రూఫ్ ఉండదు, చెప్తాను. చూసుకోండి, చిల్లర బోధల్ని నిజం తెలిసిన వాళ్ళు ఒప్పుకోరు. నెంబర్ 1. ఎందుకు? అవి పుల్లు. పుల్లు అంటే తెలుసా మీకు? పుల్లు మాటలంటే అది మన తప్పు అనేది. అంటే ఒకటి మాట్లాడాల్సిందే కొంచెం తేడాగా మాట్లాడతారు. లేదు అట్ట కాదు. పుల్లు అంటే ఒడ్లు, పొల్లు, 2 ఒడ్లు. ఒడ్లు దంచినప్పుడు పొల్లు బయట పోతుంది. అవును. అదేవిధంగా పొల్లు పొట్టు ఒకటే గురుగారు.
పొట్టు పొట్టు అని అర్థం. ఓకే, సరే. పొట్టు. ఇప్పుడు బియ్యం తూర్పాన ఒడ్లు తూర్పాన పట్టినాం అనుకో, ధాన్యం కళ్ళంలో పొలంలో తూర్పాన పడితే ఒడ్లు బియ్యం కలిగిన ఒడ్లంతా మనకు దగ్గర పడుతుంది, బియ్యం లేని పొట్టు అంతా దూరం వెళ్ళిపోతుంది గాలికి. అందుకనే ఆ రాశికి దూరంగా ఉండేదంతా అక్కడే దాన్ని దూరంగా దోసి వచ్చేస్తారు. ఇంటికి తెచ్చుకునే ఒడ్లలో బియ్యం గింజి ఉండే ఒడ్లే తెస్తారు, మిగతా అంతా దూరంగా పోతుంది. అట్లాంటివి మిగతా బోధలు, సమాజంలో ఉండే బోధలన్నీ తూర్పాన బట్టి చూస్తే పరిపూర్ణ బోధ నిలుస్తుంది, అతనికి స్థిరపడిందంటే బోధలతో సహా, బోధించిన వాడితో సహా, బోధ ఇన్న వాడితో సహా లేదని తెలుసుకుంటాడు. అందుకని పుల్లు అంటే పుట్టు లాంటివి. ప్రపంచంలో అన్నం లాంటిది, స్పష్టంగా మనకు శక్తిని పుష్టినిచ్చేది అన్నము, దానిపైన ఉండే పొట్టు మనం పడేస్తాం. ఆ విధంగా మిగతా బోధలన్నీ పొట్టు లాంటివని, మిగతా ఏం నేర్చుకున్నా పొట్టు దంచుకున్నట్టే, పొట్టు దంచుకున్నట్టు లెక్క అన్నమాట. కాబట్టి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు మేక పిల్లకి మేక పాలు ఇవ్వాలంటే పాలు తాగే చోటనే ఇవ్వాలా. మేకకు ముందర కూడా 2 ఉంటాయి, అది మేరకు వచ్చి ఉంటాయి, ముందర మెడ కింద 2 ఏలాడుతూ ఉంటాయి. వాటిని పోయి తాగితే దాంట్లో పాలు రాదు. మిగతా బోధలంతా అట్లాంటివి, పరిపూర్ణ బోధ ఇట్లాంటిది. జస్ట్ పోలిక చేశారండి పుల్లని. అందుకే నేను కృష్ణ ప్రభు అనే నేను పెద్దల నుంచి సేకరించి బోధన తెలుసుకుని మీకు పంచుతున్నటువంటి కృష్ణ ప్రభు అనే నేను. అవన్నీ వల్లక, అవన్నీ వద్దు అని. వల్లక అంటే వద్దు అని. లవ్ సినిమాలో ఉంది, ఒళ్ళనో రిమా మాని పిల్లని, నేను ఒళ్ళనో రిమా మాని పిల్లని. అప్పుడు అర్థమైంది నాకు, ఒళ్ళను అంటే వద్దు అని అర్థం. వద్దు అని, అవన్నీ వద్దని నేను ఈ పరిపూర్ణ బోధ యందే ప్రవర్తిస్తున్నాను. వర్తిస్తిజుమి. కాబట్టి నిజబోధ తెలిసిన వాళ్ళు ఎవరైనా మిగతా పనికిరాని మాటల్ని వింటారా? వినరు కదండి. అందుకని నేను కూడా మిగతా పనికిరాని మాటలంతా పక్కన పెట్టి నేను ఈ పరిపూర్ణ బోధని ప్రపంచానికి తెలియజేయడంలో నేను ఆనందం పొందుతున్నాను అని కృష్ణ ప్రభు సందేశం. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రచయిత ఇచ్చిన స్ఫూర్తితో మరి మనం శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయంలో దానము, దమము, యజ్ఞము, ఈ 3 ఈ రోజు తెలుసుకుంటామండి. జ్ఞానయజ్ఞం 2వ భాగానికి వచ్చాం. రాజమౌళి దర్శకత్వం వహించినటువంటి విజయేంద్ర ప్రసాద్ అంటే విజయేంద్ర వారి కథ కూడా ఒక రవ్వ దీంట్లో కలిసి ఉండాలి. సేమ్ డైలాగ్, ఆయన అక్కడ ఏం చేశాడో అదే డైలాగ్ కూడా ఉంటుంది అనమాట. చెప్తాను, అది అవసరం వచ్చినప్పుడు చెప్తాను మీకు. నిన్న మనం నేర్చుకున్నది 3 అండి. మీరు దయచేసి వీలుంటే వరుసగా రాసుకోవచ్చు. నేను అనుకున్నాను దైవీ గుణాలు, అసురు గుణాలు ఇందులో చెప్పారనుకున్నా. చూస్తే ఈ దైవీ గుణాలంతా కూడా 15 అధ్యాయాల లోపల చెప్పినటువంటిది తెలియడానికి ఇది బేస్ అన్నారు కదా. చూస్తే ఇందులో చెప్పింది మొత్తం పరిపూర్ణ బోధే. ఎంత క్లారిటీ అంటే, అభయము అంటే నిన్న మనం అనుకున్నాం, రెండవది ఉంటేనే భయం, రెండవది లేదు అంటే వాడు పరిపూర్ణుడు కాబట్టి అతనికి భయం లేదు. సత్వ సంశుద్ధి, అంతఃకరణంలో అతను పరిపూర్ణతగా ఉంటాడు కాబట్టి పంచ విషయాల పైన అతను ఇంకా ఆకర్షితుడు కాడు, వాడు పరిపూర్ణుడే కదా. నెక్స్ట్ 3 ఏంటి? జ్ఞానయోగ వ్యవస్థితి, అది కూడా అంతే కదా. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. ఇంతవరకు నేను పూర్తయింది. దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం. ఈ లైన్ లో 6 గుణాలు ఉన్నాయి. దానము, దమము, యజ్ఞము. సగం లైన్ ఇప్పుడు అవుతుంది, మిగతా సగం లైన్ రేపు. కాబట్టి ఇప్పుడు మనం దానం తెలుసుకునే దానికి ముందుగా నిన్న మీరు ఆ చివరి అడుగుతున్నారు ఒక అదేంది శూన్యం అని. అవునండి, అది వివరంగా పెట్టాను గ్రూప్ లో, చూసుకున్నారా? చూశాను. కాబట్టి అచల పరిపూర్ణ ప్రాప్తి అనేది కొత్తగా పొందేది కాదు. ఉదాహరణకి ఏం చెప్పారంటే, ఒక సత్పురుషుడు తన కుమార్తెను తన తల్లి నుంచి తాను జన్మించాడండి. మరి
తనకు తన సతీమణికి జన్మించిన కుమార్తెను తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాడు. కానీ తన వంటి గుణవంతుడిని ఒకరిని చూసి సెలక్షన్ చేసి ఎంపిక చేసి అటువంటి గుణవంతుడే తాను అని నమ్మాడు అనుకో. అల్లుడు గారు కూడా నా కూతుర్ని నాలాగా చూసుకుంటాడు అనేటువంటి ఒక నమ్మకం అతనికి కలిగింది అనుకో. ఇంకా ఇతనికి బెంగ ఉంటదా? అది ఒక కులీనుడు తన కుమార్తెను మళ్ళీ ఒక కులీనుడికి ఇచ్చుటయే అర్హమైన రీతిని అంటే అది అర్థం. భగవద్గీత తీసుకోండి, చూడండి. ఒక కులీనుడు మరొక కులీనుడికి కులీనా అంటే అర్థం ఏంటంటే అనంతటి వాడికి అనంత స్పష్టమైన అవగాహన అతనికి కూడా ఉంది. అందుకనే కదా పెళ్లి చేయాలంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడమన్నారు. అతనికి నమ్మకంగా తెలిసి పెళ్లి చేసి చేశాడు అనుకోండి, ఇతనికి కూతురు పట్ల బెంగ ఉండదు. పెళ్ళయ్యేంత వరకు తాను ఉంటాడు కూడా, అన్నిటికీ కాలేజీకి పోవాలన్నా ఆమెకి ఏమైనా తీసుకురావాలన్నా అన్ని ప్రతిసారికి పోతూ ఉంటాడు. పెళ్లి చేసిన తర్వాత బాధ్యత ఎవరు పోతారు? అల్లుడు గారు వెళ్తారు. మళ్ళా అమ్మాయికి పెళ్లి అయిన తర్వాత అల్లుడు గారికి వెళ్తారు. ఇంక ఇతనికి అది ఇంకా ఆమె పట్ల ఏమాత్రం బాధ్యత ఉండదు. అవునండి. ఆ విధంగా మీరేం చేయాలంటే, మీరంటే మనం ఇప్పుడు ఇరుకులో ఉండేవాడు ఏం చేయాలంటే, ఎట్లయితే తన కూతుర్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నటువంటి కూతుర్ని, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతుర్ని మరొకరి చేతిలో పెట్టి ఇతను చేయి దులుపుకుంటాడో, అట్లా తన ఎరుకని సద్గురుమూర్తికి ఇచ్చే చేయి దులుపుకోవాలండి. అప్పుడు మీరే సద్గురు అండి. అది ఆడు సూచన. లక్ష్మీదేవి ఇంకొక ఎగ్జాంపుల్ అండి. కేవలం ఆ ముకుందునందే నిశ్చయ భావంతో రమణ మొనర్చు రీతిన. రమణ మొనర్చడం అంటే ఇది చూడండి, పరిపూర్ణంలో రమించుట అండి. అదే రమణ మహర్షి పేరు అందుకు వచ్చింది. అట్లా నిన్నటి లాస్ట్ సుగుణాన్ని కొంచెం బ్యాలెన్స్ ఉండింది జ్ఞానయోగ వ్యవస్థలో, అది చెప్తున్నాను. జ్ఞానయోగ వ్యవస్థితిలో 3వ సుగుణము జ్ఞానయోగ వ్యవస్థితి. ఇంకొంచెం దించండి, ఇంకొక రౌండ్ దించండి. అంతేనండి వస్తుంది. యాత్రికుల దగ్గరికి పోయిందే లేదే, అంతఃకరణ పూర్వకంగా దమం దగ్గరికి వచ్చినారా? ఇంకా కిందికి రావాలి, ఇంకా కిందికి దించండి. ఇక్కడ వస్తుందండి, ఇక్కడ వస్తుందండి. దమమే అదంతా కూడా మనం చెప్తాం. ఇప్పుడు కుడుపూడి నాగేశ్వరరావు గారు జ్ఞానయోగ వ్యవస్థితి ఇంకా 3వ సుగుణమే. నిన్నటిది లాస్ట్ చెప్తున్నామండి. పైకి ఇంకా కిందికి దించండి. దమం కుడుపూడి నాగేశ్వరరావు గారు ఇంకా కిందికి రావాలి. ఆగండి, అదే దమమే. ఇంకా కిందికి దించండి. పైకి వెళ్ళిపోయినారు, కిందికి రండి. యజ్ఞం కాడికి వెళ్ళిపోయినారు. ఈ పేజీ కాదు, ముందు పేజీ. ఈ పేజీలో వస్తుంది. అగండి, ఇది చూడండి. కులీనుడు తన కుమార్తె కులీనునికి ఇచ్చినట్టు రీతిని అనమాట. ఇక్కడ లక్ష్మీదేవి కేవలం ఆ ముకుందుని యందే నిశ్చల భావముతో రమణ మనోర్చ రీతి అంటే దీనికి నిర్వచనం చూడండి. రాధా కృష్ణుని ప్రేమించిన విధం అండి ఇది. అప్పుడైనా మీకు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. రాధాకృష్ణులు సద్గురు భక్తులు, వారిద్దరు భార్యాభర్తలు కాదండి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ. అందుకే రమణం అనే పదానికి మీకు అర్థం చెప్పాలంటే, వెంకటరామన్ అనే ఆయన రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షి అనడానికి కారణం ఏంటంటే ఆయన సాక్షాత్తు రామచంద్రమూర్తియే. అందుకే ఆయన రమణ మహర్షిగా వెలుగొందాడు. ఎట్లయ్యా మీకు తెలుసు అంత స్పష్టంగా అని మీరు అడగొచ్చు. ఆయన పేరే రమణుడు. ఆయన ఎప్పుడు రమిస్తూనే ఉన్నాడు. ఆయన ఎందులో రమిస్తున్నాడు? నువ్వేం చూసినావయ్యా అని మీరు అడిగితే పంచ విషయాలకు అతీతంగా ఉండే పరిపూర్ణంతో ఆయన రమిస్తున్నాడు. పరిపూర్ణం ఆయనకు అనుభవం, అది విషయం. ఎట్లా అదో చూసుకోండి. సంకల్ప వికల్పములన్నీ వదిలే నిశ్చిత రూపమున నిశ్చితము నిశ్చయము అంటే చూసుకోండి. నిశ్చయం అంటే పరిపూర్ణమైన యోగము, అచల పరిపూర్ణ రాజయోగము. జ్ఞానము, అచల పరిపూర్ణ పరిజ్ఞానము. అలా జీవన వృత్తిని లగ్నమనొచ్చుటనే శ్రీకృష్ణుడు 3వ గుణముగా జ్ఞానయోగ వ్యవస్థితి అని చెప్పారు.
ఇంతవరకు అయిందండి నిన్న మనకు. ఉమ్, చూడండి, జ్ఞాన యోగ వ్యవస్థితి 3 పదాలు అవి. అదండి. ఉమ్, జ్ఞానము అంటే అచల పరిపూర్ణము, తెలియడము. ఉమ్, యోగము అంటే అస్పర్శ యోగము, ఆచరించడము, రాజయోగము. ఉమ్, వ్యవస్థితి అవస్థ కాదు, ఉమ్, వ్యవస్థితి అంటే అచల పరిపూర్ణ స్థితిలో ఉండడము, అది వ్యవస్థితి. ఓకే. కర్తృత్వ రహితంగా ఉండడము. అదేనండి. ఉమ్, అంతవరకు నిన్నటి వరకు చెప్పినటువంటి 3 సుగుణాలు ఓవర్. ఉమ్, మనకి ఇంకా అర్ధగంట పైన టైం ఉంది, చూసుకోండి. దానము, దమం, యజ్ఞ ఈ 3 అవుతాయండి. ఉమ్, దానం గురించి చెప్తాను, తర్వాత దమం దగ్గర బాహుబలి వస్తాడు. ఉమ్. దానం గురించి చెప్తాను ఇప్పుడండి. మీరు దానం అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి ఫస్ట్. దానం అంటే మన దగ్గర ఏదైతే కొంచెం ఎక్కువగా ఉందో మన అవసరాలకు ఇచ్చి అది ఇంకోళ్ళకి ఇవ్వటం అనేది, అంటే దాన్ని దానం అనుకుంటున్నాం. వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను చెప్తాను, ఇచ్చేయండి. ఉమ్. మీ దగ్గర మీకంటే ఇష్టం ఉండేది నేను చెప్తాను, ఇప్పుడు ఇవ్వండి. అంటే అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ గా ఏది అంత ఎక్కువ అనేది వాడు ఆ సందర్భాన్ని బట్టి నిర్ణయించుకుంటాడు. దిగేశారు, మిమ్మల్ని దించకూడదనే ప్రయత్నం చేసిన, మళ్ళీ దిగేశారు. మీరు అంత ముందు చెప్పినంత వరకు ఆగండి. ఉమ్, మీరు చెప్తా ఉండేది భౌతిక వస్తువులో, ఉమ్, ఇక్కడ నేను చెప్తా ఉండేది వినండి పూర్తిగా. ఉమ్, ఇప్పుడు మీరు నాకు కావాల్సిన సౌకర్యాలు నా అవసరానికి 3 ఉన్నాయే, దాన్ని ఇవ్వడం దానం అంటారు మీరు. ఉమ్, అది శ్రద్ధాత్రయ విభాగ యోగంలో దానం 3 రకాలుగా చెప్తారు, అది చెప్తాను మీకు. ఉమ్. సాత్విక దానము, రాజస దానము, తామస దానం 3 చెప్తారండి. ఆహా. ఉమ్, ఆ దానం గురించి ఇప్పుడు మీరు చెప్తున్నారు నాకు. ఉమ్, సరే, ముందుగా తెలిసిన విషయం నుంచి తెలియని విషయంలోకి పోదాం. ఉమ్, చూడండి, సాత్విక దానము అంటే ఉమ్, దానం ఇవ్వాలనే కోరిక ఉండాల, ఉమ్. తీసుకునేవాడు అర్హత కలిగి ఉండాల, అదే అండి. ఓకే. ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. సాత్విక దానం. ఉమ్, ఇది మీరు చెప్పింది నేను చెప్పు. అదేనండి. ఇక్కడ చెప్పిన దానం ఇది కాదండి. ఉమ్, చెప్తాను, మళ్ళీ రాజస దానం చెప్తాను. ఉమ్. సాత్విక దానం అర్థమైంది కదా. అవునండి. 17వ అధ్యాయంలో, దీని పక్కన అధ్యాయంలో 20, 21, 22 శ్లోకాలు ఈ దానం గురించి 3 శ్లోకాలు చెప్తారు. ఉమ్, అదేంటంటే, తీసుకోండి, ఇంకా తీసుకోండి చెప్తాను. తెలియని విషయం నుంచి తెలిసిన విషయంలోకి పోవాలి. ఉమ్, అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈ స్థితిలోనే చాలా మంది ఉంటారు కదా, వినబోయే శ్రోతలు కూడా. ఉమ్. కాబట్టి నేను ఆ 3 దానాల గురించి చెప్తాను. పుడుపూరు నాగేశ్వరరావు గారు వీలుంటే మీరు పక్కన అధ్యాయం 17వ అధ్యాయంలో 20, 21, 22 తీసుకుంటారేమో చూడండి, లేకపోతే మీ దగ్గర ఉండే శ్లోకం చూసుకోండి. ఉమ్. చూడండి, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ఇది సాత్విక దానం అట. సాత్విక దానం. ఓకే. దాతవ్యం ఇది, నేను దానం చేయాలనుకుంటున్నాను ఉమ్, అనే వాడి దగ్గర దీయతే అనుపకారినే, మళ్ళీ వాడి నుంచి ఏం కోరకూడదు వెనక్కి. ఇక్కడ ప్రతిఫలాపేక్ష ఉండకూడదు, దానం చేయాలని ఇచ్చి ఉండాలి, దానం తీసుకునే వాడికి అర్హత ఉండాలి. అది దేశే కాలే పాత్రేచ. ఉమ్, దేశే కాలే పాత్రేచ, దేశానికి కాలానికి పాత్రకు సంబంధించిన వ్యవహారం ఇది. ఉమ్, అంటే దానికి ఒక ప్రదేశం ఉంటది, ఉమ్, ఇచ్చేటువంటి సమయం ఉంటది. అదే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ఉమ్, అమావాస్య, పౌర్ణమో ఏదో చెప్తారు దానికి. ఉమ్, అది ప్రదేశం, సమయం. ఉమ్, పాత్రేచ, తీసుకునేవాడు పాత్రుడేనా, అర్హుడేనా, ఉమ్. నిజంగా అతనికి అర్హత ఉందా చూసుకోండి. ఆ, ఇవన్నీ చూసి ఇస్తా ఉంటే దాన్ని సాత్విక దానం అంటారు. అక్కడ ఇచ్చేవాడు ఉన్నాడు. ఉమ్, నెక్స్ట్ దీని పక్కన రాజస దానం. ఉమ్, రాజస దానం చూడండి, ఉమ్, 21వ శ్లోకం. ఉమ్, రాజస దానం అంటే ఏంటంటే, ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజ సంస్మృతం. ఎత్తు ప్రత్యుపకారార్థం. ఉమ్, నేను ఇప్పుడు వీడికి దానం చేస్తున్నాను కదా, ఉమ్. ఇప్పుడు భవిష్యత్తులో నాకేమిస్తాడు అది. ఉమ్, అని అర్థం చేసుకుని పరిక్లిష్టం, కష్టంతో వస్తుందా రాదా, వీడు మళ్ళీ ఇస్తే దీనికి నాకు ప్రయోజనం వస్తుందా రాదా అని సందేహిస్తూ చేసేదానం రాజస దానం. ఉమ్, దీని పక్కన తామస దానం పెట్టాడు ఇంకోటి. ఉమ్, అదేం తెలుసా, ఉమ్, అది చెప్తాను చూడండి. తామస దానం ఎట్టు తీసుకోండి, 22 శ్లోకం తీసుకోండి. ఉమ్, తామస దానం ఎట్టుంటుంది తెలుసా, ఉమ్, అది ఇంకా అధ్వానం అనమాట. ఉమ్, అదేశ కాలే యద్దానం. సాత్విక దానానికి పూర్తి ఆపోజిట్ ఇది. ఉమ్, అదేశ కాలే యద్దానం.
ఆ అపాత్రేభ్యశ్చ దీయతే. ఆ, పాత్రుడిని చూడడు, ఆ, ఇస్తా ఉండే సమయం చూడడు, ఆ, టైం చూడడు. ఆ, ఏం చేస్తాడు? అసత్కృతం అవజ్ఞాతం. అక్కడ పడేవాడికి వాడికి ఒక 10 రూపాయలు వేసేపు. ఆ, తామస, అది తామస దానం. దానమే అది కూడా, కానీ తామస దానం. ఉమ్, తామస దానం అంటే ఏమంట? వాడికి ఏం కావాలంట? 10 రూపాయలు కావాలంటే ఒక 5 రూపాయలు పడేవాడు ముఖాన్ని వేసి ఎత్తుకొని పోండి. ఆ, ఇది తామస దానం. ఉమ్. ఇప్పుడు మళ్ళీ మన దైవాసుర సంపత్తి విభాగంలో జ్ఞానేశ్వరి దగ్గరికి వచ్చేయండి. ఇప్పుడు ఈ తామస దానం లంచం ఇవ్వటం కింద వస్తుందో కూడా వస్తుందో అని గురుగారు? ఖచ్చితంగా లంచాలు ఇవ్వటం కూడా తామస దానమే. అవును. అపాత్రుడికి ఇవ్వటం ఇచ్చేవాడికి, తీసుకునేవాడిది కాదు. ఒక పని అవ్వాలంటే అక్రమంగా సంపాదించేదానికి మనం వాడి దగ్గర నుంచి ఏదో పోతాము. వాడు 10 రూపాయలు అడిగితే బేరం చేసి 5 రూపాయలు వాడు మొహాన్ని వేసి మన పని మనం చేసుకుని వస్తాం. అవును. తామస దానం. తామస దానాలు లంచాలు. ఇందులో మీరు చెప్పింది నాకు సాత్విక దానం. ఇక్కడ చెప్పిన దానం ఈ 3 కాదు. ఈ 3 కాకుండా దానం ఇంకొకటి ఉందా? ఉండాలి. అదే ఇది. మీరే చూడండి ఎట్టుంటుందో. జ్ఞానేశ్వరి చెప్తాడు. చూడండి, ఇక్కడ దానం అనే పదానికి మీరు అనుకుంటున్నారు భౌతికంగా ఏదైనా ఇవ్వడమో అని సహజంగా ఎవడని అనుకుంటారు. అట్లా కాదండి. ఇప్పుడు చెప్పిన దానం అంతా వ్యక్తులకు ఇచ్చేటువంటి దానం. అది దానము, భోగము, నాశనము. అది దాని యొక్క పరిణామం. దానం చేయకపోతే వీడు భోగిస్తున్నాను అనుకుంటాడు, దానం చేయడు, వీడు సరిగా అనుభవించడు, అది నాశనానికి దారితీస్తుంది. భౌతికమైన వస్తువులు కథ అది. ఈ 3కి సంబంధం లేదండి. ఇప్పుడు చెప్తాండి దానం. ఇప్పుడు దానం చేసే దాంట్లో కర్త అసలు ఉండడు. ఆ సాత్విక దానంలో కర్త ఉంటాడండి. కర్త ప్రతిఫలాపేక్ష లేదు కదా గురుగారు దాంట్లో. ప్రతిఫలాపేక్ష లేదని చెప్పినాడు కానీ కర్త లేదని ఎవరు చెప్పినారా? ప్రతిఫలాపేక్ష ఎవరికి మరి? కర్త లేనప్పుడు, కర్త ఉన్నప్పుడు ఉండండి. దేశే కాలే, దేశాన్ని చూస్తున్నాడు, కాలాన్ని చూస్తున్నాడు. వాడన్ని కర్త కాదు. ఇవ్వడానికి యోగ్యత ఉందా లేదో చూస్తున్నాడు. అవును. మరి వాడు కర్త కాదు. చూస్తున్నాడు కదా, అకర్తగానే చేసినట్టే కదా గురుగారు. అది ఎట్లా అదెట్ట కుదురుతుంది? దేశము కాలము అదే కదా చెప్పేది. అది కాదని చెప్తున్నాను కదా. ఇది చెప్తే అప్పుడు అది ఎట్ట అర్థమైంది మీకు? చూడండి, దేశే కాలే పాత్రేచ. దేశము కాలము ఎక్కడ దేవాలయంలో ఉన్నామా లేదా చూస్తాడు. లేకపోతే అకేషన్. మా నాన్న, అదే చెప్పాను కదా, మా నాన్నగారు ఇప్పుడు 13 ఏళ్ళు అయిందండి. నాన్నగారు మరణించినప్పుడు ఆ దినాలకి, ఆ టైంకి, దినాల్లో అక్కడ తెచ్చి ఆవును పిలుచుకొని వచ్చి తోక ఆయన చేతులు, నా చేతిలో నుంచి తోక ఆయన చేతిలో పెట్టి ఆ టైంకి ఇస్తే ఏదో కలుగుతుంది, మీకు ఏదో జరుగుతుంది అని చెప్తాను. ఇవంతా సాత్విక దానమే. కర్త ఎక్కడికి పోయినాడు చెప్పు? ఆవును పట్టుకొని వచ్చిండ్లా. అవును. ఆ బ్రాహ్మణులు చెప్తారు దానికి కూడా, మనకు ఆవును పట్టుకొచ్చే ప్లేస్ కూడా. ఆటో బాడుగు దండగా మళ్ళీ ఆవు అడిగి డబ్బు తీసుకున్నాడు అంతే. మనం అనుకున్నాం దేశం, కాలం, దినాలు కరెక్ట్. ఆ రోజు కర్మక్రియలు తీర్చుకునే రోజు అందరూ పిండం పెట్టి అన్ని చేసి ఆవును కూడా దానంగా ఇచ్చినాము అనుకుంటావు. అది సద్వినియోగం అయిందో లేదో నీకు తెలియదు. సద్వినియోగం అయిందో లేదో తెలియదు. రైట్. అది అయిందో లేదో మళ్ళీ అక్కడ కర్త ఉన్నాడా లేదా? మా అత్తగారు చెప్పారండి దానం ఏమని. నేను ఇవ్వాలనుకున్నానండి. మరి అనుకున్నాడు ఎక్కడికి పోయినాడు? పుత్తూరులో పలానా చోట పలానా ఆవు ఇంత డబ్బిచ్చి కొన్నాడు, ఆటోకి ఇంత బాడుగు, డాడికి పోయినాడు. కర్త మాట్లాడుతున్నాను కదా. దీన్ని బట్టి ఏ దానం చేసినా కూడా కర్త ఉంటాడు. ఇక సాత్విక దానమైనా, రాజస్వమైనా, మరి అనుమానమే లేదు. కాబట్టి ఇదంతా భౌతికమైన దానాలు. ఇప్పుడు చెప్పబోయే దానం నిన్న ఇచ్చేవాళ్ళ అది. అందుకని ఇప్పుడు 2 పదాలు చెప్తాను మీకు. జ్ఞానేశ్వరికి ఇంత ముందుగా నేను మీకు 2 పదాలు ఏంటో చూడండి. ఇప్పుడు దానం తీసుకునేదానికి పాత్రతను అడిగారు. పాత్రేచ అన్నారు. ఈ దానం అట్ట కాదు, యోగ్యత. యోగ్యమైన మాట అక్కడ రాలేదు, చూసుకోండి. ఆ దానానికి దేశే కాలే పాత్రేచ, తీసుకునేవాడు అర్హత కలిగి ఉన్నాడా అనేది అక్కడ మెయిన్ పాయింట్.
ఉమ్, కదా. అవునండి, అర్హత యోగ్యత. ఆ, ఇక్కడ కూడా అదే పాయింట్. ఉమ్, ఇప్పుడు నేను మీకు ఇస్తా ఉండేది దేన్ని తెలుసా? ఉమ్, ఆస్తిని కాదు, వస్తువుని కాదు, ఆ, ఎరుకను గురుదక్షిణగా ఇస్తా. ఉమ్, తీసుకునే దమ్ములుండే ఆయన ఎవరు? అది కావాల. ఉమ్, ఉమ్, ఆయన ఒకడే ఉండేది, సద్గురు ఒకడే. ఉమ్, ఆయనకి నన్ను దానం ఇవ్వడమే ఇక్కడ దానం. ఇక్కడ చెప్పబోయే దానం సారాంశం అది. ఉమ్, అది మీకు తెలుస్తుంది రండి. అయితే శరీరంతోనే చేయాలి. ఇప్పుడు భౌతికంగా ఉండేటప్పుడే చేయాలి దాన్ని, చచ్చిపోయినాక కాదు ఇది. ఉమ్, నేను పుట్టక ముందు, ఒక వ్యక్తి జన్మించక ముందు, మరణించిన తర్వాత కూడా వాడి వాసన రూపంలో ఏ శరీరం అయితే ఉందో అది 3 శరీరాల్లోనే ఉండదు, 4వది కాదు. ఉమ్. దాన్ని ఇప్పుడే ఇచ్చేవాలి. ఇప్పుడు ఎరుకుని దర్శనంగా ఇవ్వటం అనేది మస్ట్ అంటారా? వద్దా? మీరు ఇస్తారా వద్దా? కాదు, ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు ఎరుకు లేకుండా జీవించేటప్పుడు ఇంకా దర్శనం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎరుకు లేకుండా మీరు జీవిస్తున్నారు, దానికి ప్రూఫ్ ఏంటి? అని మన భావన కదా గురువు గారు. లేదు, ఎరుకు లేకంటే నేను అసలు కర్తని, అకర్తగా లేకపోతే అసంగంగా జీవిస్తున్నారంటే ఎరుకు లేకుండా జీవిస్తున్నట్టే కదా. అట్లా కుదరదండి. జీవిస్తా ఉంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఎరుకుతానే కదా. అవును, అట్లనే దానికి వీలు లేదు కదా. మరికి ఎరుకు ఇవ్వటం కూడా ఎరుకే కదా గురువు గారు. గురువు దర్శనగా ఎరుకు మనం ఇచ్చాము గురువు కంటే అది ఎరుకే కదా, కాదా మరి? అందుకేనండి చెప్తా ఉండేది, ఎరుకను ఇచ్చినాడా లేదా అని ఆ, ఇచ్చిన వాడికి తెలిస్తే ఆ. అది కూడా ఎరుకే. ఓ, అలా అంటారా? అంటే పరిపూర్ణంగా ఇచ్చినాక ఇక మనం ఇచ్చాము లేదని లేదా వ్యవహారం. నిర్ణయం నాస్తి కేవలం మనకి చెప్పింది బోధ. ఓ, అది ఓకే, అర్థమైంది. ఆ విషయం చూద్దాం, చూడండి. తన పరమశత్రువు అయినా సరే, ఆ, ఇక్కడ తన పరమశత్రువు అయినా సరే, ఉమ్, బాగా గమనించండి. తన పరమశత్రువు అయినా సరే అనే మాట 2-3 సార్లు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఉమ్, దుఃఖమునందు ఉన్నప్పుడు, ఉమ్, తన పరమశత్రువు అయినా సరే దుఃఖమునందు ఉన్నప్పుడు అతనిని చూసి, ఉమ్, ఇక్కడ కర్త లేకుండా రాస్తాడు ఆయన. చూడండి, జ్ఞానేశ్వరుడు రాస్తాడు చూడండి. ఉమ్, శరీరము, వాక్కు, మనసు మరియు ధన సహితముగా పూర్తిగా సహాయము చేయకుండా ఉండకుండుట. ఉమ్, చేయడం అనే మాట పెట్టలేదు ఆయన. ఉమ్, అంటే కర్త ఏడన కనిపిస్తాడు చూడండి, ఆ రైటింగ్ లో లలితాదేవి ఎంత చక్కగా రాసింది చూడండి. ఉమ్, కర్త ఏడన చూడండి, చూపింది ఏంటి. ఆ, తన పరమశత్రువు అయినా సరే దుఃఖమునందు ఉన్నాడు అనుకో, ఉమ్, అతనిని చూసి శరీరము, వాక్కు, మనసు, ధన సహితముగా పూర్తిగా సహాయము చేయకుండా ఉండకుండుట. ఉమ్, ఎరుకను గురుదక్షిణగా ఇవ్వకుండా ఉండకూడదని చెప్పారే గాని ఇచ్చుట, ఇచ్చినాడు, అది ఆ మాటలు లేవిడ. ఉమ్, అంటే ఇంత స్పష్టంగా దేశ భాషలో దీన్ని వర్ణించడం అనేది ఒక జ్ఞానేశ్వరికే చెల్లిందండి. ఉమ్, ఎరుకను గురుదక్షిణగా ఇవ్వాలని నేను కాదనిలే, ఉమ్, నేను ఇచ్చినానని నువ్వు ఎటు చెప్తావయ్యా? ఇది ఎట్లుండదు తెలుసా? ఉమ్, దమం కూడా అట్లాంటిది. దమానికి వస్తే ఇంకా అద్భుతంగా చెప్తాడు. ఉమ్, ఎరుకను గురుదక్షిణగా ఇచ్చినాను అని చెప్పేదానికి నీకు అర్హత ఎక్కడుంది అని అడుగుతాడు. ఉమ్, ఇచ్చేసి ఉంటే ఇచ్చింది అని ఎటు చెప్తావు? ఇది ఒక ఎగ్జాంపుల్. నేను నారాయణవనం పోయినాను. ఉమ్, నారాయణవనంలో గుడి ముందర ఒక ఆయన కూర్చొని ఉండే. ఉమ్, ఇక్కడ సొరకాయల స్వామి గుడి ఉందంటే ఎక్కడండి అని చెప్పి ఆయన ఏదో చెప్పినాడు. నేను ఆయన దగ్గర కూర్చున్నా, మా ఆవిడకి అడ్రస్ దొరికింది. ఆవిడ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది నేరుగా ఆ పక్క సొరకాయల స్వామి గుడికి. ఉమ్, అక్కడ కూర్చుంటే ఆయన ఊరికి ఒక్క డైలాగ్ మొదలు పెట్టినానండి. ఉమ్, ఏమంటే సొరకాయల స్వామికి సొరకాయని ఎందుకు ఎత్తుకుని ఇవ్వాలంటే ఆయన ఏదో చెప్పాడు, వేదాంతం తెలిసింది కాబట్టి ఆయన దగ్గర కూర్చున్నా. ఉమ్, ఆయన అర్ధ గంటగా ఆయన దగ్గర కూర్చుంటే, గుడి మెట్ల ముందర ఆయన కూర్చుంటున్నాడు. ఆయన మాట్లాడిన మాటల్లో ఏమున్నాయి తెలుసా? 3 పదాలు తిప్పి, ఉమ్, కాంత ఇచ్చేసాను, కనకం ఇచ్చేసాను, నా పేరు వదిలేసినాను, ఇదే. ఉమ్, సంకల్ప త్యాగం చేసేసినాను. మాటి మాటికి సంకల్ప త్యాగం. ఏమి సంకల్ప త్యాగం చేసినాను అంటే, ఉమ్, చెప్పులు వేసుకోలేదండి. 20 ఏళ్ళు అయితే చెప్పులు వేసుకొని చెప్పులు వదిలేసినానండి. ఉమ్, ఇదే మరి మాటి మాటికి చెప్పులు వేసుకుని 20 సంవత్సరాలు అయింది. ఉమ్, కొన్ని మీ తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారా మీకు? అది వదిలేసి 20 సంవత్సరాలు అయింది. ఉమ్, ఎక్కడ వదిలేసినావా? ఇప్పుడు నీ మైండ్ లో ఉందా లేదా? నాకు చెప్పట్లేదు అంతే. అవు, కరెక్ట్ ఎక్కడికి పోయినాడు అటు చూపించండి నాకు. కరెక్ట్ బోలా. నేను 20 ఏళ్ళుగా చెప్పులు వేసుకోకుండా ఉన్నాను. సంవత్సరాలు రోజులతో సహా లెక్కేసి పెట్టుకున్నావు కదా, ఏడ వదిలినావు చెప్పు? వదల్లా. 20 ఏళ్ళుగా చెప్పులు వేసుకోవట్లేదు. నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వదిలి 20 సంవత్సరాలు అయింది.
ఉమ్, 20 ఏళ్ళుగా ఈ గుడి ముందర మెట్ల ముందరే కూర్చోడాను నేను. ఉమ్, సంకల్ప త్యాగం చేసినాను. ఉమ్, చూడు నేను బంగారు వేసుకోవడం లేదు, ఉమ్, చూడు నా చేతిలో ఉంగరం లేదు, నా మెట్ల చైన్ లేదు చూడు. ఉమ్, ఈ 20 ఏళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ నాలాగా ఎంతమందికి చెప్పినావు ఇప్పుడు మరి దీన్ని నువ్వు? ఇప్పుడు నువ్వు వదిలింది ఏడా? ఉమ్, వదిలినాడంటే వదిలినాడులే. ఉమ్, నువ్వు వదిలినవాడిని వదలాలయ్యా, నీకు లాభం లేదని చెప్పేసి వచ్చేసాను నేను. ఉమ్, అయ్యా మీరు ఎక్కడ ఉంటారు, నేను పక్కన డిగ్రీ కాలేజీలో ఉంటాను లేచి వచ్చేసి. ఉమ్, కాదు నువ్వు నా పేరు డాక్టర్ పూజారి వెంకటేశం. ఉమ్, ఏడ వదిలేదానికి అది ఏడుంది? ఉమ్, వదిలినాడు ఏం వదిలినాడు ఆయన చెప్పి ఇప్పుడు నాకు. కాబట్టి చూసుకోండి, తన పరమశత్రువు అయినా సరే దుఃఖమునందున్నప్పుడు అతన్ని చూసి శరీరము, వాక్కు, మనసు మరియు త్రికరణ శుద్ధిగా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఇచ్చినానని ఎటు చెప్తాడు? దాన్ని గుర్తెట్టు పెట్టుకుంటాడు చెప్పండి. నెక్స్ట్ చూడండి, కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఎవరైనా దుఃఖం నందు ఉన్నవాడు గాని బాధ ఎందున్నవాడు గాని తన వద్దకు వస్తే అతని సహాయార్థమై తన ధనధాన్యాదులన్నింటినీ సంపూర్ణంగా ఏం కావాలన్నా నీకు ఎట్లా ఇవ్వాల దానం? ఇప్పుడు కర్తృత్వ రహితంగా దానం చేయడం అంటే చూడండి ఒకసారి. ఇప్పుడు మనం పోతా ఉంటామండి, మనకు చాలా ఆకలి అవుతుంది, నడిచిపోతా ఉంటాం, భయంకరమైన ఆకలి వస్తుంది, అసలు అక్కడ ఎట్లా ఏదన్నా తినాలనిపిస్తుంది మనకు. అలాంటప్పుడు మీకు ఆ యొక్క చెట్టు నుంచి ఒక మంచి పండు దొరుకుతుంది అనుకోండి, ఆ పండు తిని మీకు ఆకలి తీరింది, కృతజ్ఞతా భావం మీకుంటుందే కానీ ఆ చెట్టుకుంటదే? నేను ఇతని ఆకలి తీర్చాను అని దండోర వేస్తుంది అదే, చెప్తాది పండు ఇచ్చిన చెప్తాది అదే. అది ఎగ్జాంపుల్. ఇక్కడ జ్ఞానేశ్వరి ఎంత గొప్ప ఎగ్జాంపుల్ చూసారా? నెక్స్ట్ ఇంకో విషయం కూడాను, నేను ఉదయం వాకింగ్ పోతే 7 నుంచి 9 వరకు వాకింగ్ పోతానండి. ఒక రోజు ఏమైందంటే ఎక్కువ దూరం నడిచిపోయి ఆ కొండల్లో వస్తా ఉంటే అక్కడ నాకు నీళ్లు దాహం ఎక్కువైపోయింది. ఇంకా నీళ్ళు తాగకపోతే జరగలేని పరిస్థితి, అంత దాహం వచ్చేసిందండి. ఇంకా ఆ టైంకు అక్కడ అతను దాహానికి నీళ్ళు అడిగితే నీళ్లు ముంచిచ్చాడు, నేను తాగినా వచ్చేసానండి. అతని పేరు నాకు గుర్తులేదు. నాకు నీళ్లు ఇవ్వడం వల్ల అతను ఏం ప్రయోజనం ఆశించాడు చెప్పండి? దాహానికి నీళ్ళు అడిగితే ఇచ్చాడు, వచ్చే అంతవరకే. అట్టియాల గురుదక్షిణ నువ్వు ఎరుకను కూడా, నేను ఎరుకను గురుదక్షిణగా ఇచ్చినానండి. యాడిచ్చినావా? ఇచ్చినానంటాడు అంతే, ఇయలేదు ఇంకా. అట్లా లెక్కండి, చూసుకోండి. ఇప్పుడు ఇక్కడే సమస్య వస్తాను గురుగారు. ఇప్పుడు మీరు చెప్పింది, ఇప్పుడు శిష్యుడికి ఎరుకిచ్చేవాడికి శిష్యుడు అని తెలుసు, ఆయన గురువు అని తెలుసు, మరి ఈయన పోయేదేమీ లేదు కనుక ఇచ్చానంటున్నాడు. నిజంగా పోతే ఇస్తాడా? అదే పూర్తి అవని, ఇంకో 2 లైన్లు ఉంది, కంప్లీట్ అవని. జ్ఞానేశ్వరి చెప్పనివ్వండి. అట్లా గురుగారు చూడండి, ఇప్పుడు మీకు చెట్టు ఉదాహరణగా చెప్పాను, మళ్ళీ మీరు ఇద్దరిని తెస్తున్నారు ఇక్కడ. చెట్టుకి ఎట్లాగైతే నేను ఇచ్చినాననే భావన ఉండదో అట్లా ఇచ్చినాననే భావన ఉండకుండా ఉంటేనే అది నిజంగా ఇచ్చినట్లు లెక్క అంటున్నాను. అవును, కరెక్ట్, నో డౌట్. అట్లా మార్గమును నాటబడిన చెట్లు యాత్రికులకి నీడనిస్తాయి, ఆకులిస్తాయి, పండిస్తాయి, పువ్విస్తాయి, ఇవన్నీ ఇస్తాయి కదా. నేను ఇస్తున్నాననే జ్ఞానం అక్కడ ఉందా? లేదు. దాన్ని మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒకే ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను నిద్రపోవాలంటూ నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నాననే స్పృహ నీకుంటుందా? లేదు. గురుదక్షిణ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రపంచానికి అతీతుడై ఆ విధంగా జీవనం కొనసాగించాలి. దానికి మనం, నాకు తెలిసి ఈ దేహం పూర్తిగా కాలధర్మం చెందేంత వరకు ప్రాక్టీస్ చేయాలండి. చేసిన నేను పరిపూర్ణుడు అయిపోయినాననే దానికి మానవ మాత్రం ఎవరికి అర్హత లేదని తెలుస్తా ఉంది బాగా. అంటే ఇప్పుడు మీరు అందరూ కానీ అర్థమైంది నాకు. వెంటనే ఆయన వచ్చి మీరు మెట్ల దగ్గర ఆయన ఇచ్చాను, చెప్పులు చేశాను అని చెప్పకూడదు ఆయన. అది అంతేనా? అంతే అంతే, అవన్నీ చెప్పుకోకూడదు, మీరే అర్థం చేసుకోవాలంతే. అదేనండి, అదే అవన్నీ నేను కూడా ఇక్కడ చెప్పలేను ఇప్పుడు. అది విషయం. అంటే అంతఃకరణ పూర్వకంగా పూర్తిగా వినియోగించడం దానం అంటారే తప్ప అక్కడ కర్త ఉంటే అది దానం కిందికి రాదండి. సంకల్పం విడిచాననే భావనే అతను ఎక్స్ప్రెస్ చేయకూడదు, మనసులో కూడా ఉండకూడదు. నాకు 200 మంది శిష్యులు ఉండారండి అంటే అయిపోయి తీరేం కథ. నాకు 200 మంది శిష్యులు ఉండారంటే ఇంకా ఈయన గురువు వాళ్ళ శిష్యుడు ద్వైతం కదా అదే.
ఇంకేముంది ఎరికేగా. ఇంకా ఆయనేం గురువు ఆయన. వీళ్ళే శిష్యులు. అది చూసుకోండి. ఇంకొక ఆయన అంటాడు, మా గురువుకి తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు అంటాడు. అది నేనంటా గురుగారు. మా గురువు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియదు అంటాడు. నేను ఒప్పుకోను. ఇప్పుడు మీ గురువుకి తప్ప ప్రపంచంలో ఎవరు, మీ గురువుకి వాళ్ళ గురువు ఎవరా? అదే వాళ్ళ మీద ప్రేమతో గురువు గారు. నేను కాదనట్లేదండి. గురువుకి వాళ్ళ గురువు నుంచే వచ్చింది అది. అవును, దక్షిణామూర్తి నుంచి వచ్చింది. కరెక్ట్. ఆ రకంగా చూస్తే ఆయన నీళ్ళు ఆల్రెడీ ఉన్నాడు. నువ్వు ఇచ్చింది తీసుకునేది ఏం లేదు. గమ్మునుంటే చాలు, నువ్వు ఊరుకుంటే ఉత్తమ యోగి. అంతేనండి, అంతే. చూసుకోండి. ఇట్లా దానమును చూసేయండి, అయిపోయింది. 13 ఇచ్చేసినాడు ఆయన మనకు. ఇలాంటి దానముని, మోక్షము అనే గుప్త ధనమును చూపిస్తున్నటువంటి దివ్యాంజనముగా ఎరుగాలి. ఈ పదం చూడండి. నిజమైన మోక్షము అంటే తనను తాను పూర్తిగా సమర్పించుకొని ఇచ్చాననే గుర్తు లేకుండా జీవించడమే నిజమైన మోక్షము. ఇది దానం. మరి నెక్స్ట్ దమం. దమము అంటే ఏంటి చూడండి. దమము యొక్క లక్షణాన్ని వినాలంటే సరే ఆ క్లిప్పింగ్ ప్రదర్శించండి. అది ఆ క్లిప్పింగ్ ప్రదర్శించండి చెప్తాను. బాహుబలి 2 సినిమాలో ఒక క్లిప్పింగ్ ఉంది చూడండి. దమము అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లే చేయండి. ప్లే అవుతుందా? అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్ళందరినీ ఒక వైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చెయ్యి వేసి నిమిరాడు. నా మీద కూడా చెయ్యి వేయబోయాడు. వేళ్లు నరికేశాను. తప్పు చేశావు దేవసేన. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్లు కాదు, తల. చూసారా? ఎరుకను నరికేది పూర్తిగా నరకాలండి, కొద్ది కొద్దిగా నరుకుతాం మనం. చూసుకోండి. ఇప్పుడు జ్ఞానేశ్వరి చదివి అదే మాటలే జ్ఞానేశ్వరి రాశారు చూడండి. కత్తి సాము తెలిసిన వీరుడు బాహుబలి. అవునా? మహాబాహు అని అర్జునుడిని కూడా సంబోధిస్తాడంటే భగవద్గీత అంతా ఎడ చూసిన మహాబాహో మహాబాహో అని. కాబట్టి మహాబాహో అంటే ఓ బాహుబలి. ఆయన బాహుబలి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పూర్తిగా ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా కలిగించుకోవాలి అని అర్థం. కత్తి సాము తెలిసిన బాహుబలి ఆవిడ వేలు నరికింది. వేలు నరికితే ఎరుకుపోతుందా? ఎరుకుపోవాలంటే తలే నరికేయాలి. అట్లా కత్తి సాము తెలిసిన వీరుడు తన శత్రువు యొక్క శిరస్సును ఎంతసేపు టైం తీసుకున్నాడు ఆయన ఖండించేదానికి చెప్పండి? ఆయన శత్రువు తల నరికేదానికి ఎంతసేపు టైం? ఒక 10 నిమిషాలు తీసుకున్నాడా? నీకు చూపించిన సినిమా క్లిప్పింగ్ అంతా కలిపి 1 నిమిషం కూడా లేదు, కొన్ని సెకండ్లు అంతే. తన శత్రువు యొక్క శిరస్సును వెంటనే క్షణంలోనే తుంచేశాడు. చూశారు కదా? విషయములు ఇంద్రియముల యొక్క సంయోగమును ఆయన ఎంతసేపు నరికాడో అంత స్పష్టంగా నరికే వాళ్ళు అంతే. సో మూలంలోకి వెళ్ళి దాన్ని తొలగించాలి, అంత స్పష్టంగా తొలగించాలి. ఎట్ట తొలగించాలి? ఎప్పుడు కూడా పురాణాలు ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు దీంతో మీకు పురాణాల యొక్క అంతరార్థం తెలిసిపోతుంది. చూడండి. ఇప్పుడు అక్కడ నరికేవాడు ఒకడు, నరికించుకునేవాడు ఒకడు, కంప్లైంట్ ఇన్ని కనిపిస్తా ఉంది అక్కడ. అదే రాశారు ఇక్కడ ఈయన జ్ఞానేశ్వరుడు, అదే రాశారు. దీని అర్థం ఏంటి? ఎరుక అనేటువంటి దాన్ని 5 విషయాలు ఉంటాయి దానికి. ఒక్కటి కానీ మనసు నిర్మలం అయిపోతే ఇంకా 5 విషయాలు పనిచేయవు. అట్లా సంయోగమును 5 విషయాల పైకి పోయేది మనసే. దీన్ని సహజ అమనస్క రాజయోగం అంటారు. కాబట్టి అక్కడ ఈ దమము మీకు సాధన సంపదలో ఉండే దమము ఇది కాదు. అక్కడ ఏమైంది? శమము దమము. శమము అంటే మనో నిగ్రహం, దమము అంటే ఇంద్రియ నిగ్రహం. మాటలే చూసుకుని అట్లాంటిది కాదు ఇది. ఇక్కడ దమము అంటే ఎట్లాగైతే బాహుబలి వేలు నరికితే సరిపోదు అని తల నరికి పక్కన పెట్టాడో, నీలో ఉండే ఎరుక తల నువ్వే నరకాల, నాలో ఉండే ఎరుక తల నేనే నరకాల. వేళ్ళు కాళ్ళు నరికితే ఎరుకుంటది,
ఉమ్, ఇప్పుడు కాళ్ళు లేనోడు చెయ్యి లేనోడు మొండెములు కాళ్ళు లేనోడు చెయ్యి లేనోడు ఉంటాడు కానీ చెవు లేనోడు కన్ను లేనోడు ఉంటాడు కానీ తల లేనోడు ఆడ ఉన్నాడు అసలు. ఉండరండి. అవునండి. కాబట్టి తల నరకాల అంటే అర్థం ఏంటి? ఉమ్, పూర్తిగా ఇచ్చినాననే భావన తుంచేయాలని అర్థం. అది. క్లియరా? అవునండి. అవును. అవును. నేను ఇచ్చినాను అనే భావన తుంచేయాలి. ఉమ్, భావన తుంచడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన చెప్తారు, ఆయన మాట ఇందాం చూడండి. ఉమ్, ఇంద్రియములను విషయములు అనే మేఘాల యొక్క అంధకారం నుంచి అడ్డగించేదానికి ఉమ్, వాటిని చక్కగా బంధించి ప్రత్యాహారమునకు ఆధీనమునర్చబడును. ఉమ్, ఇక్కడ పదం వచ్చింది దమానికి, ప్రత్యాహారము అనే పదం వచ్చింది చూడండి. ఆ, ఉమ్, ప్రత్యాహారం అంటే ఒక పొద్దు ఉండడం నిజానికి లెక్క భౌతికంగా. ఉమ్, ప్రత్యాహారం అంటే ఒక పొద్దు ఆహారం తీసుకోకుండా ఒక పొద్దు ఉండడం అని అంటారు. ఉమ్, అది కాదు. ఉమ్, శబ్ద స్పర్శ రూపరస గంధాలలో ప్రవర్తిస్తున్నప్పుడు ఏ ఒక్కటి కూడా నిరాహారంగా ఉండడమే ప్రత్యాహారం. ఉమ్, నిరాహారంగా ఉండడం అంటే శాకాహారమా మాంసాహారం అని అడగబాకండి. ఉమ్, శబ్ద స్పర్శ రూపరసగంధాలు అనేవి జీవుడికి ఆహారంగా పనిచేస్తూ ఉంటాయండి. ఉమ్, ఆహారం అంటే నోటితో తీసుకునేది మాత్రమే కాదండి. ఉమ్, శబ్ద స్పర్శ రూపరసగంధాలు 5 రకాలుగా. చెవితో వినడం కూడా ఆహారమే, ఉమ్, కంటితో చూడడం కూడా ఆహారమే. అవునండి. ఇట్లా 5 రకాలుగా శబ్ద స్పర్శ రూపరసగంధాలు జీవుడికి ఆహారంగా ఉన్నాయి. ఉమ్, ఆ జీవుడిలో ఉండేటువంటి ఎరుకను పూర్తిగా గురుదక్షిణగా ఇస్తే తల నరికిన దాంతో సమానం. అదండి. బాగుంది. ఉమ్, ఎప్పుడు ఆచరించడంలో ఉండాలనే తప్ప నేను ఇచ్చినా అనకూడదు. అంతేనండి. ఉమ్, అదే మీరు చెప్పారు గుడి మెట్ల మీద ఆయన చెప్పిన విషయం కూడా గుర్తు చేసుకున్నారు కదా. అదేనండి. ఉమ్, ఆ విధంగా అంటే ఇప్పుడు ఆయన ఇచ్చినట్టు ఎట్లా లెక్క అయింది? ఎన్నిసార్లు? ఒక 100 సార్లు చెప్తాడు తిప్పి తిప్పి. ఉమ్, సంవత్సరాలు రోజులు కూడా లెక్కేసి పెట్టుకుంటే ఎట్లా చెప్పండి. ఉమ్, ఇంకా చాలా మంది మనకు నేను 20 సంవత్సరాలు అయింది నాకు ఫలానా దీక్షానామం తీసుకొని వచ్చినాను, నాకు పోయి నువ్వు నేర్పిస్తావా అంటాడు ఒక ఆయన. ఉమ్, ఇంకా ఇంకేం చేయమంటారు. కాబట్టి ప్రత్యాహారమునకు ఆధీనమునర్చబడును అంటే ఎరుక తల సంపూర్ణంగా నరికేయాలి. ఉమ్, చెట్టు నరకాలంటే వేరుతో సహా పెరికే వలన పక్కన కొమ్మలు మాత్రం నరికితే ఆ సత్తా అంతా కూడా మళ్ళీ ఇంకా బాగా పెరుగుతుంది. ఉమ్, అది పూర్తిగా తీసేవాళ్ళండి. ఉమ్, అది దమము అంటే నిజానికి ఇంద్రియ నిగ్రహం. అవునండి. ఇంద్రియాన్ని నిగ్రహించే మనసును పూర్తిగా లేకుండా చేసుకోవడమే ఇక్కడ నిజమైన దమం. ఇది పరిపూర్ణ స్థితి అంటా నేను దీన్ని. అదేనండి. ఆ సమయమున గమనించండి బాగా. చిత్త శక్తి చేత వ్యాకులపడి ప్రవృత్తి లోపల నుంచి బయటకు బయలుదేరుతుంది. ఉమ్, ఏమన్నా ఇచ్చినానని. ఉమ్, అంతటా దశేంద్రియాల ద్వారముల గుండానే వైరాగ్యము శరీరము లోపల ప్రవేశిస్తుంది. ఇది దమం. ఉమ్, వ్యాకులత బయటికి పోతుంది. ఉమ్, దశేంద్రియముల ద్వారా వైరాగ్యము శరీరము లోపల ప్రవేశిస్తుంది. ఓహో, వ్యాకులత అయితే బయటికి పోతుందండి. సో మా శరీరంలో ప్రవహించేదే వైరాగ్యం. ఆ వైరాగ్యమే గురుబోధ. చాలా బాగుంది. ఉమ్, గురుబోధని అమృతంగా నాలో ప్రవేశపెట్టుకుని ఆ, నన్ను పూర్తి గురుదక్షిణగా సమర్పించేవాళ్ళు. కానీ ఉమ్, దీన్ని ఇంత ఈజీ కాదు. కఠోర నియమం ఇది. ఉమ్, నోటి మాటలు సభలు సమావేశాలు మైకిలు పెరుక్కుని కొట్లాడుకునేది కాదు ఇది. ఉమ్, కఠోర నియమంతో ఎవరైతే ఉంటారో అతనికి శ్వాస ఉచ్ఛ్వాసల కంటే కూడా అఖండముగా నడుచున్నట్టు ఆచరణము నడుస్తాడు ఆయన. ఉమ్, అంటే అతనిలో జరుగుతా ఉండే శ్వాసలలో ఎరుక ఉండదు. ఉమ్, ఆయనే సద్గురు. ఆ, ఆయన శ్వాసిస్తా ఉంటే ఉత్తరగీతలో చెప్తారు ఏమనంటే, ఆయన శ్వాసిస్తా ఉంటే ఆకాశంలో గాలి వీసింది, ఆయన శ్వాసలు ఒకటే. అదేనండి. అదే గురువు. ఉమ్, అది కాకుండా సగం సగం నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, భగవద్గీతలో యాడుందండి పరిపూర్ణ బోధ, ఉత్తరగీతలో కదా ఉండేది ఉమ్, అని చెప్పి వాళ్ళు ఎట్టవాళ్ళు తెలుసా? ఉమ్, ఓ పిల్లోడు నాయన వర్షం ఎట్రా వస్తుంది చెప్పురా అంటే, ఆ పిల్లోడు అమెరికా వాళ్ళు హెలికాప్టర్ నుంచి పైపుల్లో నీళ్లు వదులుతారు తెలుసా అంటాడు. అంటే ఈయనకు భగవద్గీత తెలిసిపోయినట్టుగా భగవద్గీతలో పరిపూర్ణ బోధ యాడుంది, ఉత్తరగీతలో ఉంది. ఆయన భగవద్గీత తెలుసా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. అవును. అది పక్కన పెట్టి ఈ పుస్తకంలో ఉంది, ఆ పుస్తకాలు ఎందుకయ్యా అసలు? అది కాబట్టి శ్వాస ఆయనలో జరుగుతూ ఉండే శ్వాస ఆకాశంలో వచ్చే గాలి ఒకటే. అది నిజమైనటువంటి దమం. కాబట్టి ఏ మాత్రం విశ్రమించకుండా రాత్రింబవళ్ళు
ఆయన ఆ వ్రతాన్ని ఆచరించాలండి. ఉమ్. అట్లా ఊరక ఉండేవాడు ఉత్తమ యోగి గానీ అడ్వర్టైజ్మెంట్ చేసుకునేవాడు ఉత్తమ యోగి కాదు. ఇప్పుడు మీరు చెప్పింది ఎరుక ఏడవటం అంటే గౌరవ ప్రదర్శనం అంటే వైరాగ్యం ప్రదర్శించడం ఒక రకంగా చెప్పాలంటే అంతే వైరాగ్యం కదా. మనలో ఎంట్రీ అయిపోయినట్టే. అది విషయం. ఆ. ప్రదర్శించేదే కాదు, అతను నడుచుకుంటా ఉంటే సరిపోతుంది. ఆచరణ చూసుకోండి పక్కన, అతని ఈ విధమైన ఆచరణ దమము. ఉమ్. కాబట్టి దీని లక్షణాన్ని చక్కగా తెలుసుకున్నారు కదా. ఉమ్. నెక్స్ట్ 4 నిమిషాలు ఉంది. యజ్ఞము. ఉమ్. యజ్ఞము అండి ఉమ్. అభయము, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి నిన్నయింది. ఉమ్. దానము, దమము, యజ్ఞము ఈ రోజు పూర్తవుతుంది. ఉమ్. ఈ రోజు యజ్ఞం ప్రారంభమైంది. 6వ సుగుణం ఇది. ఉమ్. చూసుకోండి, యజ్ఞము అనే పదానికి యాగము అనే పర్యాయ పదం కూడా ఉంది. ఉమ్. గుర్తుపెట్టుకోండి, యజ్ఞము అంటే చిత్రం. ఇది యజ్ఞం అంటే నేను చెప్పాల్సి వస్తా ఉంది. ఒక ఆయన పోయి వాళ్ళ గృహప్రవేశానికి గురుమాల మంత్రంతో యజ్ఞం చేసి ఆశీర్వాదం చేయమంటే, ఆశీర్వాదం చేసే చేతికి బంగారు కడియం ఉంటే నీ ఇల్లు బంగారం అవుతుంది అంటాడంట. ఇది కూడా యజ్ఞమేనానండి? ఇది ఏం యజ్ఞం? ఇక్కడ జ్ఞానేశ్వరుడు చెప్తాడు యజ్ఞం చూడండి. ఇక నీకు యజ్ఞం గురించి అర్థమును సంక్షిప్తంగా చెప్తాను నేను. ఒకవైపు అన్నిటికంటే ముందు లెక్కించబడిన బ్రాహ్మణులు ఉంటారు. అది యజ్ఞం కాదు. యజ్ఞం జరగాలంటే యజ్ఞకర్త ఉంటాడు, యజ్ఞభోక్త ఉంటాడు, యజ్ఞభోక్త ఉంటాడు, మంత్రాలు చదివి ఆయన ఒక ఆయన ఉంటాడు. ఇదే ఇప్పుడు భౌతిక యజ్ఞం. ఆ యజ్ఞం యజ్ఞం కాదు. ఒకవైపు బ్రాహ్మణుడు ఉండేది, మరోవైపు అన్నింటికీ చివరి లెక్కించబడే స్త్రీలు మొదలైన వాళ్ళు పొంగలు పెట్టేదానికి, పసుపు తలెత్తుకొచ్చేదానికి వీళ్ళంతా ఉంటారు. ఈ రెండింటికి మధ్య అధికారుల మధ్య కొంతమంది ఉంటారు. ఈ యజ్ఞం ద్వారా ఏం పొందబోతున్నాడో మాట్లాడుకునే వాళ్ళు మరికొంతమంది ఉంటారు. వారిలో ప్రతి ఒక్కరు కూడా నా కొరకై, చూసుకోండి, మెయిన్ అన్ని యజ్ఞాల్లో కూడా అది వాళ్ళ వాళ్ళ కోరికల ప్రకారం జరుగుతున్నప్పటికీ నా కొరకై, ఇక్కడ నా అనేది అచల పరిపూర్ణ ఫస్ట్ పర్సన్. నా కొరకై పరిపూర్ణ జీవనం కొరకు, అచల పరిపూర్ణత సిద్ధించుట కొరకు యజ్ఞం చేయడం అంటే అర్థం ఏంటి? నిన్ను చేయడమే. చెప్పిందంతా యజ్ఞం కాదు. అట్లనే ఆ యజ్ఞాన్ని విమర్శించబాకు. అచల పరిపూర్ణ గురుమూర్తి పోయి ఆ యజ్ఞంలో పోయి నా చేతికి బంగారు కడి ఉంటే నీళ్లు బంగారం అవుతుంది అనేది ఇక్కడ గర్హనీయం. గర్హనీయం అంటే అది వ్యతిరేకించదగినదని అర్థం. అదే ఇక్కడ విడ్డూరం. కాబట్టి అది పక్కన పెట్టి దేవధర్మమునకు యజ్ఞమును అనుసరించండి. నా కొరకు కేవలం అచల పరిపూర్ణత కొరకు యజ్ఞం చేయడం అంటే ఎరిగేవాడిని చేయడమే నిజమైనటువంటి యజ్ఞము. అదే యాగము. ఈ యజ్ఞం గురించి మరిన్ని విశేషాలు తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి. లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. దానము, ధర్మదమము, భక్తితో స్వాధ్యాయ సరళత్వము, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పేనండి. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.